బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, సప్తమ స్కంధము. ఘట్టములు 12, త్రిపురాసుర సంహారము 13, వనాశ్రమ ధర్మంబులు 14, ప్రహ్లాదాజగర సంవాదము. బహుమాయుడైన మయుచే విహతం బగుహరుని యశము విఖ్యాత జయామహముగ ఈ భగవంతుడు మహితాత్ముడు మున్ననర్చే మనుజవరేణ్యా. సప్తమ స్కంధము. త్రిపురాసుర సంహారము. నరోత్తమ. ధర్మరాజా, ఒకసారి మాయలమారి అయిన మయుని వలన మహిమాన్వితమైన శివుని యశస్సుకి మచ్చ కలిగింది. అప్పుడు భగవంతుడు శ్రీమహావిష్ణువు శంకరునికి జయం కలిగించి ఆయన కీర్తికి వన్నె తెచ్చాడు అని నారదుడు చెప్పాడు. అనిన ధర్మనందనుండుట్లనియే. అలా నారదుడు చెప్పగా విని ధర్మరాజు ఇలా అడిగాడు. ఏ కర్మంబున విభుడగు శ్రీకంఠుని యశము మయునిచే సుడివడియన్ వైకుంఠుడెవ్విధంబున కైకొని తత్కీర్తి చక్కగా నొనరించెన్. మయుడి ఏ పని వలన నీలకంఠుడైన శంకరుని యశస్కు కళంకం ఎలా కలిగింది? వైకుంఠవాసుడు శ్రీహరి ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అని నారదుండిట్లనియే. అలా ధర్మరాజు అడుగగా నారదుడు ఇలా చెప్పసాగాడు. చక్రాయుధ బలయుతులకు శక్రాదుల కోహటించి శమమునరసురుల్ సక్రోధంబున నరిగిరి విక్రమములు మాని మయుని వెనుకకు అధిపా. ఒకసారి చక్రము ఆయుధముగా కలిగిన శ్రీ మహావిష్ణువు అండతో విజృంభిస్తున్న ఇంద్రుడు మొదలైన వారి ఉద్ధృతికి తట్టుకోలేక దానవులు ఓడి భయపడిపోయారు. దానవులకు కోపం వలన మనస్సులు మండిపోయాయి, కాని దేవతలను ఎదుర్కోలేకపోయారు. వెళ్లి మయాసురుని వెనుక చేరారు. ఇట్లు రక్కసులు తన వెనుకజొచ్చిన మాయా నిలయుండును దుర్నయుండునూనైన మయుండు తన యోగ బలంబున అయోరజత సువర్ణమయంబులై ఎవ్వరికి నీ లక్ష్యంపరాని గమనాగమనంబులు వితర్కింపరాని కర్కశ పరిచ్ఛదంబులును గలిగిన త్రిపురంబుల నిర్మించి ఇచ్చిన నక్తంచరులందరూ అందు ప్రవేశించి కామసంచారులై పూర్వ వైరంబుదలంచి సనాయకంబులైన లోకంబుల నస్తోకంబైన నిజబలాదిరేకంబున శోకంబునుందించిన. అలా రాకాసి మూకలు తన చెంత చేరి నీవే దిక్కు అనేసరికి ఆ మాయలమారి దుర్మార్గుడు అయిన మయుడు తన యోగబలంతో ఇనుము, వెండి, బంగారాలతో 3 పురాలను సిద్ధం చేశాడు. అవి రాకపోకలు తెలియరానటువంటివి, రహస్య మార్గాలు, రక్షణ గృహాలు కలిగినట్టివి. తనను శరణువేడిన రాత్రించరులైన రక్కసులకు ఆ త్రిపురాలను ఇచ్చాడు. వారందరూ ఆ త్రిపురాలలో ప్రవేశించి యథేచ్ఛగా తిరగసాగారు. తమ వెనుకటి శత్రుత్వం గుర్తుంచుకుని భయంకరమైన తమ పరాక్రమంతో లోకనాయకులను దుహకాల పాలు చేయసాగాడు. లోకాధినాథులెల్లను శోకాతురులగుచు శరణు సొచ్చిరి దుష్టానీక విదళనాకుంఠున్ శ్రీకంఠున్ భువన భరణ
చిత్తోత్కంఠున్. దిక్పాలకులు అందరు రక్కసుల బాధలు భరించలేక శోకార్తులు అయ్యారు. అప్పుడు వారందరూ వెళ్లి లోకశుభంకరుడు దుష్టనాశంకరుడు అయిన శంకరుని శరణు వేడారు. ఇట్లు సకల లోకేశ్వరుండగు మహేశ్వరుంజేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకుళించి. లోకేశ్వరుడగు పరమేశ్వరుని ఇలా చేరి లోకపాలకులు నమస్కరించి పూజించారు. కమలాల వంటి తమ చేతులు జోడించి ఇలా అన్నారు: త్రిపురాలయునగు దానవుల పరాజితులగు జుమాకు అశ్రాంతంబు వపురాది పీడ చేసెద అపరాధకులను వధింపు మగజాధీశ. ఓ పార్వతీపతి శంకర, త్రిపురాలలో ఉంటున్న రాక్షసులు చేసే అరాచకాలకు అంతం లేకుండా పోయింది. వాళ్లు అజేయులై నిత్యం లోకాలను తల్లడిల్లజేస్తున్నారు. మా ప్రాణాలకు ఆపదలు తెస్తున్నారు. తప్పుచేస్తున్న వారిని శిక్షించు ప్రభూ. దీనులముగాక యుష్మదధీనులమైయుండు మేము దేవాహిత దోర్లీనులమైనారము బలహీనులమగుమముగావు మీశాన శివా. నీ అధీనంలో దినత్యం లేని నిరంతరం దివ్యానందంతో ఉండేవాళ్లం. అలాంటి మేము ఇదిగో ఈ సురారులైన రాక్షసుల చేతిలో పడిపోయి దీనులము బలహీనులము కావలసి వచ్చింది. మమ్మల్ని కాపాడు పరమశివ. ఈశాన ప్రభూ. అనిన భక్తవత్సలుండగు పరమేశ్వరుండు శరణాగతులైన గీర్వాణుల వెరవకుండుడని దుర్వార బలంబున బాణాసనంబు కేలనందికొని ఒక్క దివ్యబాణంబు సంధించి త్రిపురంబులపై వేసిన మార్తాండ మండలంబున వెలుగొడ మయూఖజాలంబుల చందంబున తద్బాణంబులన దేదీప్యమానంబులై అనేక బాణసహస్రంబులు సంభవించి భూనభోంతరాళంబులు నిండి మండి తెప్పలుగా గొప్పలుగుని త్రిపురంబులపై కప్పే. అప్పుడు తద్బాణపావక హేతి సందోహ దందహ్యమానులై గతాసులైన త్రిపురపుర నివాసులను తెచ్చి మహాయోగి అయిన మయుండు సిద్ధరసకూపంబున వైచిన. అని ఇలా దేవతలు మొరుపెట్టగా పరమ భక్తవ శంకరుడగు శంకరుడు కరుణించి అభయహస్తం ఇచ్చాడు. అవక్రపరాక్రమంతో ధనస్సు చేతపట్టాడు. దివ్యమైన అగ్నేయాస్త్రం గురిపెట్టి త్రిపురాలపైకి వేశాడు. ఆ బాణం వలన చండ ప్రచండమైన సూర్యమండలంలో వెలిగే కిరణాల సమూహాల వంటి అగ్నిశిఖలు సహస్రముఖాలుగా వెలువడి భూమ్యాకాశాలు నిండి మండి నిప్పులు తెప్పలు తెప్పలుగా కురుస్తూ త్రిపురాలను చుట్టుముట్టాయి. ఆ బాణాగ్ని శిఖల సందోహానికి దానవులు దహించుకు పోయి ప్రాణాలు విడిచారు. అప్పుడు మహాయోగి అయిన మయుడు తన యోగబలంతో సిద్ధరసంతో నిండిన కూపంలో అసువులు బాసిన త్రిపురవాసులైన అసురులను తెచ్చివేశాడు. సిద్ధామృతరసమహిమను శుద్ధ మహావజ్రతుల్య శోభితనులై వృద్ధిం పొందిరి దానవులుద్ధత నిర్ఘాత పావకోపములగుచున్. ఆ సిద్ధరస ప్రభావం వలన ఆ రక్కసులందరూ పునరుజ్జీవితులు అయ్యారు. వజ్రాల వంటి దృఢమైన దేహాలతో చిచ్చర పిడుగుల వలె బలసంపన్నులు అయ్యారు. కూపామృతరస సంగతి దీపితులై నిలిచియున్న దేవాహితులన్ రూపించి చింతనొందెడు గోపధ్వజు రూచి చక్రి కుహనాన్వితుడై. మయని సిద్ధరస కూపం ప్రభావం వల్ల రాక్షసులు ఇలా ప్రబలి విజృంభించటం, తన బాణశక్తి వ్యర్థం కావటం తెలిసి మహాస్వరునకు బాధ కలిగింది.
తన పరాక్రమానికి కళంకం ఏర్పడిందని, తన కీర్తికి మచ్చ కలిందని చింతించాడు. విష్ణుమూర్తి ఇది తెలుసుకుని ఉపాయం ఆలోచించాడు. మాయగాళ్లను మాయలతోటే మట్టుపెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఉత్సాహంబుననొక్కపాడి మొదవై యూథంబు ఘ్రాణించుచున్ వత్సంబై తన వెంట బ్రహ్మనడవన్ వైకుంఠుడే తెంచి యుధ్యత్సత్వంబున కూపమధ్య రసముంత్రావెన్ విలోకించుచున్ తత్సౌభాగ్య నిమగ్నులై మరచిరా దైత్యుల్ నివారింపగన్. విష్ణుమూర్తి ఉత్సాహవంతమైన అందమైన పాడి ఆవు అయ్యాడు. బ్రహ్మదేవుడు ఆ పాడి ఆవు పొదుగు చుంబించే చిన్నారి ఆవుదూడగా మారాడు. ఆ ఆవుదూడలు జగన్మోహనంగా ఉన్నాయి. అవి మెల్లమెల్లగా వచ్చి ఆ సిద్ధబావిలోని సిద్ధరసం త్రాగుతున్నాయి. దానిని కాపలా కాస్తున్న రాక్షస భటులు వాటి అందచందాలు చూస్తూ వాటిని తోరటమే మరచిపోయారు. ఆవు దూడలు ఆ కూపంలోని సిద్ధరసం అంతా పూర్తిగా త్రాగేశాయి. ఇట్లు విష్ణుండు మోహనాకారంబున తేనువై త్రిపుర మధ్య కూపామృతర సంబుద్రావిన ఎరింగి శోకాకుల చిత్తులైన రసకూప పాలకులంజూచి మహాయోగి అయిన మయుండు వెరగుపడి దైవగతిం చింతించి శోకింపక ఇట్లనియే. అలా విష్ణుమూర్తి మోహనకరంలో పాడ్యావుగా వచ్చి త్రిపురాల మధ్య గల బావిలోంచి సిద్ధరసం అంతా త్రాగేసిన విషయం తెలుసుకుని ఆ కూపపాలకులు గుండెలు బాదుకుని దుఃఖించారు. వారిని చూసి మహాయోగి అయిన మయుడు జరిగినది తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అది విధి విలాసంగా గ్రహించి దుఃఖించక ఇలా అన్నాడు. అమరులైన తనుజులైనను నరులైన ఎంత నిపుణులైన ఎవరైనా దైవికార్థ జయము తప్పింపగాలేరు. వలదు ధనుజులార వగవ మనకు. రక్కసుల్లారా, దైవేచ్ఛ ఇలా ఉంది కాబోలు. దైవేచ్ఛను తప్పించటం ఎవరి తరము కాదు. అమరులైనా అసురులైనా నరులైనా ఎంతటివారైనా విధి విలాసాన్ని మార్చలేరు కదా. దీనికి మనం దుఃఖించరాదు అని పలికే. అంత విష్ణుండు నైజంబులైన ధర్మజ్ఞాన విద్యా తపో విరక్తి సమృద్ధి క్రియాశక్తి విశేషంబుల శంభునికి ప్రాధాన్యంబు సమర్పించి రథసూత కేతు వర్మ బాణాసన ప్రముఖ సంగ్రామ సాధనంబులు చేసిన గైకొని. ఇలా పలికి మయుడు రాక్షసులను ఓదార్చాడు. అటుపిమ్మట విష్ణువు తన సహజ శక్తులైన ధర్మం, జ్ఞానం, విద్య, తపస్సు, సమృద్ధి, క్రియాశక్తి విశేషాలతో రథం, సారథి, కేతనం, కవచం, విల్లు, అమ్ములు మున్నగు యుద్ధ సమగ్రి అంతా సమకూర్చాడు. రథికుడైన శివుడు స్వీకరించాడు. శరియై కార్ముకియై మహాకవచయై సన్నాహియై వాహియై సరథుండై సనియంతయై సబలుడై సత్కేతవచ్ఛత్రుడై పరమేశుండొక బాణమున్ విడిచే తద్బాణానల జ్వాలనం పురముల్కాలే ఛటఛటధ్వని నభో భూమధ్యముల్ నిండగన్. పరమశివుడు కవచం ధరించాడు. విల్లు పినాకిని పట్టుకున్నాడు. అమ్ము అందుకున్నాడు. రథం నడపటానికి సారథి, జెండా, గొడుగు, సైన్యం అన్నీ సిద్ధం అయ్యాయి. పరమేశ్వరుడు రథం అధిరోహించాడు. సర్వసన్నాహాలతో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. ఒక బాణాన్ని గురిచూసి ప్రయోగించాడు. ఆ బాణం నుండి అగ్ని జ్వాలలు వెలువడి చెలరేగాయి. ఆ మహాబాణాగ్ని జ్వాలలలో ఆ త్రిపురాలు మూడు ఒక్కసారిగా భగ్గువ మండిపోయాయి. చటచట ధ్వనులు చెలరేగి భూమ్యాకాశాల మధ్య భాగం అంతా నిండిపోయింది.
ఇట్లు హరుండు దురవగాహంబులైన త్రిపురంబుల అభిజున్ముహూర్తంబున భస్మంబు చేసి కూల్చిన అమరగరుడ గంధర్వ సిద్ధ సాధ్య యక్షవల్లభులు వీక్షించి జయ జయ శబ్దంబులు సేయుచు కుసుమ వర్షంబులు వర్షించిరి. ప్రజలు హర్షించిరి, బ్రహ్మాదులు కీర్తించిరి, అప్సరసలు నర్తించిరి. దివ్యకాహళ దుందుభిరవంబులును మునిజనోత్సవంబులును ప్రచురంబులయ్యే. ఇట్లు విశ్వజనీనంబగు త్రిపురాసుర సంహారంబున అఖిల లోకులును సంతసిల్లియుండ అయ్యవసరంబున. అలా మహాదేవుడు దుర్భేద్యాలైన త్రిపురాలను మిట్ట మధ్యాహ్న సమయంలో భస్మం చేసి కూల్చివేశాడు. ఇది చూసి దేవతలు, గరుడులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, యక్ష నాయకులు జయ జయ నినాదాలు చేశారు. పూలవానలు కురిపించారు. ఆ బ్రహ్మదేవుడు మున్నగు వారంతా హరుని హర్షంతో ప్రస్తుతించారు. అప్సరసలు ఆనందంతో ఆడారు. మునిజనులు ఉత్సవం జరుపుకున్నారు. ఈ దివ్య కాహళుల దుందుభుల శబ్దాలు మిన్నుముట్టాయి. ఇలా పరమేశ్వరుడు విశ్వకళ్యాణకర మగునట్లు త్రిపురాసుర సంహారం చేయటంతో సకల లోకాలలోని ప్రజలు సంతసించారు. తృణకణముల భంగి త్రిపురముల దహించి, తృణకణముల భంగి త్రిపురంబుల దహించి, పరముడవ్యయుండు భద్రయశుడు శివుడు పద్మజాది జగీయమానుడై నిజ నివాసమునకు నెమ్మిచనియే. అగ్నిదేవుడు ఎండుగడ్డిని దహించినంత సులువుగా శాశ్వతుడు భద్రేశుడు అయిన పరమేశ్వరుడు త్రిపురాలను కాల్చివేశాడు. పద్మసంభువుడైన బ్రహ్మదేవుడు మున్నగువారి పూజలందుకుని తన నివాసమైన కైలాసానికి వెళ్లాడు. ఇట్లు నిజమాయా విశేషమున మర్త్యలోకమున విడంబించుచున్న విష్ణుని పరాక్రమ విధానంబులు మునిజన వంద్యమానంబులై సకల లోక కళ్యాణ ప్రధానంబులై ఉండుననిన విని నారదునకు ధర్మనందనుండిట్లనియే. ఇలా తన మాయా విశేషాలతో విష్ణుమూర్తి మానవలోకంలో విరాజిల్లుతున్నాడు. ఆ శ్రీహరి పరాక్రమ గతులు మునిజనులకు స్తుతిపాత్రాలు, లోక కళ్యాణ కారకాలు అని నారదుడు ధర్మరాజునకు తెలియజెప్పాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు: అనఘాత్మ సకల వర్ణాశ్రమాచార సమ్మత ధర్మమయ్యది మానవులకు. ఏ ధర్మమున నరుండిద్ధ విజ్ఞానము భక్తియు ప్రాపించు. పద్మజునకు సాక్షాత్సుతుండవు, సర్వజ్ఞుడవు, నీకు నెరుగరానిది ధర్మమింతలేదు. నారాయణ పరాయణ స్వాంతుల నగులు శాంతులు సదయులు సాధువృత్తి మెరయుచున్న ఘనులు మీ వంటి వారెద్ది పరమధర్మమనుచు భక్తి తలతురు. అట్టి ధర్మ రూపమఖిలంబు నెరిగింపు వినగనిచ్చగలదు విమల చరిత. సప్తమ స్కంధము వర్ణాశ్రమ ధర్మంబులు. పుణ్యాత్మ, నీవు సాక్షాత్తు పద్మసంభవుడైన బ్రహ్మదేవుని మానసపుత్రుడవు. స్వచ్ఛమైన నడవడిక కలవాడవు. సర్వదా నారాయణ చరణ స్మరణ పరాయణుడవు. శాంతమూర్తివి, దయాహృదయుడవు, సర్వజ్ఞుడవు. సకల ధర్మాలు ఆచార వ్యవహారాలు నీకు తెలుసు. నీవు ఎరుగని ధర్మం లేదు. అన్ని వణాలవారికి పనికి వచ్చే ఉత్తమమైన ధర్మం ఏది? ఏ ధర్మం ఆచరిస్తే మానవునికి నిర్మలమైన భక్తి జ్ఞానాలు ప్రాప్తం అవుతాయి? తమ వంటి వారు ఏది ఉత్తమ ధర్మం అని భావిస్తారు? అటువంటి ధర్మస్వరూపాన్ని వివరంగా చెప్పండి. నాకు వినాలని కుతూహలంగా ఉంది.
అనిన నారదుండు ధర్మరాజును చూచి దాక్షాయణి ఎందు నిజాంశంబునవతరించి భువన శోభనంబు కొరకు బదరికాశ్రమంబున తపోనిరతుండయున్న నారాయణుని వలన సనాతనం బగు ధర్మంబు వింటి అది చెప్పెదా. సకల వర్ణంబుల జనులకు సత్యంబును దయయును ఉపవాసాది తపంబును శౌచంబును సైరణయు సదసద్వివేకంబును మనోనియమంబును బహిరింద్రియ జయంబును హింసలేమియు బ్రహ్మచర్యంబును దానంబును యథోచిత జపంబును సంతోషంబును మార్దవంబును సమదర్శనంబును మహాజన సేవయు గ్రామ్యంబులైన కోరికలు మానుటయు నిష్ఫల క్రియలు విడుచుటయు మితభాషిత్వంబును దేహంబుగాని తన్ను వెదకి కొనుటయు అన్నోదకంబులు ప్రాణులకు పంచియుచ్చుటయు ప్రాణులందు దేవతా బుద్ధియు ఆత్మబుద్ధింజయుటయు శ్రీనారాయణ చరణ స్మరణ కీర్తన శ్రవణ సేవార్చన నమస్కార దాస్యాత్మ సమర్పణ సఖ్యంబులనియడి త్రింశల్లక్షణంబులు గలుగవలయు. అందు సత్కులాచారుండయి మంత్రవంతంబులైన గర్భాధానాది సంస్కారమంబుల విచ్ఛిన్నంబులుగా గలవాడు ద్విజుండు. ద్విజునకు యజన యాజనాధ్యయనాధ్యాపన దాన ప్రతిగ్రహంబులను షట్కర్మంబులు విహితంబులు. రాజునకు ప్రతిగ్రహ వ్యతిరిక్తంబులైన యజనాది కర్మంబులు 5 ప్రజాపాలనంబును. బ్రాహ్మణులు గాని వారి వలన దండశుల్కాదులు కొనుటయు విహిత కర్మంబులు. వైశ్యునికి కృషి వాణిజ్య గోరక్షణాది కర్మంబులు బ్రాహ్మణ కుల అనుసరణంబును విహితంబులు. శూద్రునకు ద్విజ శుశ్రూష చేయవలయు అని ధర్మరాజు నారదుడిని అడిగాడు. అంతట నారద మహర్షి ఇలా చెప్పాడు. పూర్వం దక్ష ప్రజాపతికి నారాయణుడు తన అంశతో అవతరించాడు. లోకక్షేమం కోసం బదరికావనంలో తపోదీక్షలో ఉండగా నారాయణుడు ఈ సనాతన ధర్మమును నాకు వివరించాడు. అలా విన్నది నీకు వివరిస్తాను. అవి ఆ సకల జనుల 63 లక్షణములు 30 అన్ని వర్ణముల వారు ఆచరించవలసిన ధర్మములు. సత్యము దయ, ఉపవాసాది తపము శౌచము, సైరణ సదసద్వివేకము, మనోనియమము బహిరింద్రియ జయము, హింస లేమి బ్రహ్మచర్యము, దానము యథోచిత జపము, సంతోషము మార్దవము, సమదర్శనము, మహాజన సేవ, గ్రామ్య కోరికలు నిష్ఫల క్రియలు విడుచుట, మితభాషిత్వము దేహముగాని తన్ను వెదకకొనుట, అన్నోదకంబులు ప్రాణులకు పంచి ఇచ్చుట ప్రాణులందు దైవత్వ బుద్ధి, యాత్మబుద్ధి చేయుట శ్రీనారాయణ చరణ స్మరణ కీర్తనము శ్రవణము సేవ, అర్చన నమస్కారము, దాస్యము ఆత్మసమర్పణము, సఖ్యము చెలిమి కలిగి ఉండుట. ఆ బ్రాహ్మణుని లక్షణములు ఈ 30 లక్షణాలు కలిగి 31 సత్కులాచారములు కలిగి ఉండుట మరియు 32 మంత్రపుతములు అయిన గర్భాధానిది సంస్కారములు కలిగి ఉండుట. 1 బ్రాహ్మణుడు ఆచరించవలసిన ధర్మములు. షట్కర్మములు. 1 యజన యజ్ఞములు చేయుట. 2 యాజన యజ్ఞములు చేయించుట. 3 అధ్యయన వేదశాస్త్రములు అధ్యయనము చదువులు చదువుకొనుట. 4 అధ్యాపన చదువులు చెప్పుట. 5 దానములు చేయుట. 6 ప్రతిగృహము దానములు పుచ్చుకొనుట. 2 క్షత్రియుడు ఆచరించవలసిన ధర్మములు. 7 కర్మములు. 1 యజన యజ్ఞములు చేయుట. 2 యాజన యజ్ఞములు చేయించుట. 3 అధ్యయన వేదశాస్త్రములు అధ్యయనము చదువులు చదువుకొనుట. 4 అధ్యాపన చదువులు చెప్పుట. 5 దానములు చేయుట. 6
ప్రజాపాలన, రాజ్యమును పాలించుట. 7 దండశుల్కాదులు, బ్రహ్మణులు కానివారి నుండి దండుగలు, పన్నులు వసూలు చేయుట. 3 వైశ్యుడు ఆచరించవలసిన ధర్మములు. 3 కర్మములు. 1 కృషి, వ్యవసాయము. 2 వాణిజ్యము, వ్యాపారము. 3 గోరక్షణ, పశుపాలన. 4 శూద్రుడు ఆచరించవలసిన ధర్మము. 1 కర్మము. 1 ద్విజ శుశ్రూష, బ్రాహ్మణ సేవ. విను కర్షణాదిక వృత్తి కంటెను మేలు. విను కర్షణాదిక వృత్తి కంటెను మేలు. యాచింపనొల్లని అటి వృత్తి ప్రాప్తంబు గైకొని బ్రతుకు కంటెను లెస్స. అనుదినంబును ధాన్యమడిగి కొనుట. యాయవారము కంటె అధిక కళ్యాణంబు. పరిగయన్నుల ధాన్య భక్షణంబు. శిల వృత్తి కంటెను శ్రేయమాపణముల వటగింజలు దిని బ్రతుకుగనుట. ఎడరు చోట నృపతికి 4 వృత్తులు తగు. ప్రతిగ్రహంబు తగదు తలప. ఆపదవసరముల రథముడెక్కువ జాతి. వృత్తినున్న దోష విధము కాదు. ధర్మరాజా, విను. పొలం దున్ని జీవించే కర్షక వృత్తి మొదలైన వాని వల్ల కొంత జీవ హింస జరుగుతుంది. కాబట్టి వాని కంటే యాచించకుండా లభించిన దానితో జీవించే వృత్తి అయాచితం మంచిది. దానికంటే ప్రతి దినము బియ్యము అర్థించి బ్రతుకుట యాయవారం మేలు. అలా యాచించి బ్రతికే కంటే పొలాలలో రాలిన పరిగెలు ఏర్కుని జీవనం గడపటం మంచిది. అలా వరిమళ్ళ ఎందురాలిన ఎన్నులు ప్రోగు చేసుకుని బ్రతికే శిలావృత్తి కంటే బజారులో కొట్ల వద్ద పడిన గింజలు ఏరుకుని బ్రతకటం మేలు. భంగపడిన రోజులలో క్షత్రియుడు ఈ 4 వృత్తులను చేయవచ్చు, కాని అతనికి దానం గ్రహించటం మాత్రం నిషిద్ధం. ఆపత్కాలంలో నిమ్న జాతివారు అగ్రజాతుల వారి వృత్తులను స్వీకరించటం దోషం కాదు. వినుము వినుము శిలవృత్తియు ఉంచవృత్తియు ఋతమనియు. అయాచిత వృత్తి అమృతమనియు. నిత్యయాజ్ఞా వృత్తి మృతమనియు. కర్షక వృత్తి ప్రమృతమనియు ఎన్నుదురు. అట్టి వృత్తుల జీవించుట మేలు. వాణిజ్యంబు సత్యానృతమనియు. స్వవృత్తి నీచ సేవయనియు పలుకుదురు. సర్వవేదమయుండు బ్రాహ్మణుండు. సర్వదేవమయుండు క్షత్రియుండు. బ్రాహ్మణ క్షత్రియులకు నీచ సేవనంబు కర్తవ్యంబు కాదు. శ్రద్ధగా వినవయ్యా ధర్మరాజా. శిలవృత్తిని ఉంచవృత్తని ఋతమని అంటారు. అయాచిత వృత్తిని అమూతమని అంటారు. నిత్యయాచనా వృత్తిని మూతమని అంటారు. కర్షక వృత్తిని ప్రమూతం అంటారు. సమయానుకూలంగా ఆయా వృత్తులను స్వీకరించటం మంచిది. వాణిజ్యం సత్యాసత్యాల మిశ్రమ వృత్తి. నీచ సేవ స్వవృత్తి అంటారు. సర్వవేదమయుండు బ్రాహ్మణుడు. సర్వదేవమయుండు క్షత్రియుడు. బ్రాహ్మణులకు క్షత్రియులకు నీచ సేవ తగదు. దమమును శౌచము తపమును శమమును మార్దవము కృపయు సత్యజ్ఞాన క్షమలును హరిభక్తియు హర్షము నిజ లక్షణములగ్రజాతికి అధిపా. బహిరింద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, శుచిత్వం, తపస్సు, సౌమ్యత, దయ, సత్యం, జ్ఞానం, క్షమ, విష్ణుభక్తి, హర్షము ఉత్తమ కులస్థులకు స్వాభావికమైన లక్షణములు. శౌర్యము దానశీలము ప్రసాదమునాత్మజయంబు తేజమున్ ధైర్యము దేవభక్తియును ధర్మమునర్థము కామమున్ బుధాచార్యము కుంద సేవలును సత్కృతియుం పరితోషణంబు సద్వీర్యము రక్షణంబు పృథివీవర శేఖర
రాజచిహ్నముల్. మహారాజా. ధర్మరాజా, క్షత్రియుల లక్షణాలు శౌర్యం, దానము, ప్రసన్నత, మనోనిగ్రహము, తేజస్సు, ధర్మనిష్ఠ, అర్థ సంపాదన, ఇచ్ఛ, బుధసేవ, ఆచార్యసేవ, విష్ణుసేవ, సత్కార్యాచరణ, సంతోషపరచుట, వీర్యం, సంరక్షణ. ధర్మార్థ కామ వంచయు నిర్మల గురుదేవ విప్ర నివహార్చనముల్. నిర్మద భావము ప్రమదము శర్మకరత్వమును వైశ్యజన లక్షణముల్. వైశ్యుల లక్షణాలు ధర్మ, అర్థ, కామములు వాంఛించుట, గురువుల, దేవతల, బ్రాహ్మణుల సేవ, నిగర్వము, సంతోషం, తృప్తిపరచుట. తేయములేని వృత్తియు శుచిత్వము సన్నుతియున్. నిజేశులన్మాయలు లేక డాయుటయు మంత్రము చెప్పక పంచయజ్ఞముల్ చేయుటయున్. ధరామరుల సేవయు గోవుల రక్షణంబు అన్యాయములేమియున్. మనుజనాథ ఎరుంగుము శూద్రధర్మముల్. నాలుగవ వర్ణము వారి లక్షణాలు చౌర్యము లేకుండా ఉండుట, పరిశుభ్రత కలిగి ఉండట, ప్రార్థన చేయుట, నిష్కపట సేవ, బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం నిర్వర్తించుట, పండితాదరణ, గోరక్షణ, న్యాయజీవనం. నిలయము పాటించి నిర్మల దేహ్యే శృంగారమే ప్రొద్దు చేయవలయు. సత్యప్రియాలాపచతురయై ప్రాణేషు చిత్తంబు ప్రేమ రంజింపవలయు. దాక్షిణ్య సంతోష ధర్మ మేధాదుల దైవతమని ప్రియు తలపవలయు. నాథుడే పద్ధతి నడచు ఆ పద్ధతి నడచి సద్బంధుల నడపవలయు. మాధవమున పతికి మజ్జన భోజన శయన పానరతులు జరపవలయు. విభుడు పతితుడైన వెలది పాతివ్రత్య మహిమ పుణ్యుజేసి మనుపవలయు. స్త్రీ ధర్మాలు తమను తమ గృహాలను చక్కగా తీర్చిదిద్దుకొనుట, శరీరమును సుందరంగా నిర్మలంగా ఉంచుకొనుట, సత్యం ప్రియకరంగా పలుకుట, చాతుర్యంతో కూడిన వచన మాధుర్యం కలిగి ఉండి పతి మనస్సు రంజింపజేయుట, దాక్షిణ్యం, సంతోషం, ధర్మచింతన, మేధా చింతన కలిగి భర్తను దైవతమునిగా భావించుట, భర్త విధానానికి అనుగుణంగా మెలుగుట, బంధువులతో సౌమ్యంగా మెలుగుట, భర్తకు స్నానపాన పడక భోజన సమకూర్చి సౌఖ్యం కలిగించుట. ఒకవేళ పతి పతితుడు అయితే తన పాతివ్రత్య బలంతో అతనిని ఉద్ధరించి ఉత్తమునిగా తీర్చిదిద్దుకోవాలి. తరుణి తన ప్రాణవల్లభు హరిభావముగా భజించి అతడున్ తానున్ సిరికైవడి వర్తించును. హరిలోకమునందు సంతతానందమునన్. స్త్రీకి తన భర్తను శ్రీ మహావిష్ణువుగా భావించుట, తాను వైకుంఠంలో నిత్యానందంతో వసించే లక్ష్మీదేవి వలె ప్రవర్తించుట ధర్మం. ఉపవాసంబులు వ్రతములు తపములు వేయేల భర్త దైవతమని నిష్కపడత కొల్చిన సాధ్వికి నృపవర దుర్లభములేదు నిఖిల జగములన్. నరోత్తమ. ధర్మరాజా, ఉపవాస తపస్సుల కంటే భర్తను నిష్కపటంగా నిర్మలంగా నారాయణునిగా భావించి సేవించుటయే నారీమణులకు ధర్మం. అటువంటి పతివ్రతకు జగత్తులో దుర్లభం అన్నదే లేదు. మరియు సంకరజాతులైన రజక చర్మకారక నట పురుడ కైవర్తక మేధ భిల్లురగు అంత్యజాతులేడ్వురకును చండాల పుల్క సమాతంగ జాతులకును ఆయా కులానుగతంబైన
వృత్తుల చౌర్య హింసాదులు వర్జించి సంచరింపవలయు. మానవులకు ప్రతియుగంబున నైసర్గికంబులైన ధర్మంబులు రెండు లోకంబులందును సుఖకరంబులని వేద విధులైన పెద్దలు చెప్పుదురు. కారు కారున దున్నెడు క్షేత్రంబు లావుసడు అందుదల్లిన బీజంబులు నిస్తేజంబులయుండి లెస్సగనం కురింపవు. నిరంతర ఘృతధారా వర్షంబున దహనంబునకు దాహకత్వంబులేక శాంతింజందు అందువేల్చిన హవ్యంబులు ఫలింపవు. తద్విధంబున అనవరత కామానుసంధానంబున కామోన్ముఖంబైన చిత్తంబు కామంబులదనిసి నిష్కామంబై విరక్తి నొందుగావున సత్వస్వభావంబు తోడ ఎప్పుడు తప్పక నిజ వంశానుగత విహిత ధర్మంబున వర్తించు నరుండు మెల్లన స్వాభావిక కర్మపరత్వంబు విడిచి ముక్తి నొందు. జాతి మాత్రమున పురుషునికి వర్ణము దేశింపం పనిలేదు. శమదమాది వర్ణలక్షణ వ్యవహారంబుల కనవలయునని మరియు నారదుండు ఇట్లనియే. రజకులు, నటకులు, కిరాతులు, మేదరులు, జాలరులు, చర్మకారులు, కుమ్మరులు అనే ఈ 7 జాతులవారు చండాల, పులస్క, మాతంగ జాతులవారు వారి వారి కులాచార వృత్తులను ఆచరిస్తూ జీవించాలి. అయితే చౌర్య హింసాదులను మాత్రం ఎవరికీ తగవు. మానవులకు ప్రతియుగములోనూ సహజమైన యుగధర్మాలు ఇహలోక పరలోక సుఖాలను కలిగిస్తాయి అని వైదిక ఋషులు చెప్పారు. తడవ తడవకు దున్నుతుంటే పొలం సారం కోల్పోతుంది. అందులో చల్లిన విత్తనాలు మొలచి ఏపుగా పెరగవు. హోమకుండంలో ఎడతెగకుండా నెయ్యి పోస్తుంటే అగ్నికి దాహకత్వం తగ్గిపోతుంది. అందులో వేసిన హోమద్రవ్యాలు నిరుపయోగం అవుతాయి. అలాగే నిరంతర కామకలాపాలతో మన్నథ మగ్నమైన చిత్తం తరువాత నిష్కామమై క్రమంగా విరక్తి పొందుతుంది. కాబట్టి మానవుడు సాత్విక భావంతో నియమానుసారంగా నిజ వంశాచారాలను నిర్వర్తిస్తూ ఉండాలి. అటువంటి పురుషుడు క్రమంగా సహజంగానే కర్మబంధాల నుండి విముక్తుడు అవుతాడు. జాతి మాత్రం వలన పురుషునికి వర్ణం నిర్ణయం చేయరాదు. సమదమాది ధర్మాలు పాటించటం ద్వారా వాని జాతి నిర్ణయించాలి అని నారదుడు ధర్మరాజుతో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. క్రమమున వర్ణంబుల చిన్నములెల్లను చెప్పబడియే ఆశ్రమముల ధర్మములెరిగించదననియు సమదాహిత హృదయశూల సదమలశీల. ఆరివీర భయంకర ధర్మరాజా, నీవు నిర్మలమైన నడవడిక కలవాడవు. వరుసగా అన్ని వర్ణాల వారి లక్షణాలను తెలియజెప్పాను. ఇక ఆశ్రమాలు అన్నిటి ధర్మాలు చెప్తాను. వినుము. బ్రహ్మచారి మౌంజీ కౌపీన యజ్ఞోపవీత కృష్ణాజన పలాజ దండ కమండలు ధరుండును సంస్కారహీన శిరోరుహుండును దర్భాస్తుండును శీల ప్రశస్తుండును మౌనియునై త్రిసంధ్యంబును బ్రహ్మగాయత్రి జపించుచు సాయం ప్రాతరవసరంబుల అర్కపావక గురుదేవతోపాసనంబులు చేయుచు గురుమందిరంబున కుందని దాసుని చందమ్మున భక్తి వినయ సోమనస్యంబులు కలిగి వేదంబులు చదువుచు అధ్యయనోపక్రమావసానంబుల గురుచరణంబులకు నమస్కరించుచు రేపు మాపును విహిత గృహంబుల భిక్షించి భైక్షంబు గురువునకు నివేదించి అనుజ్ఞగుని మిత భోజనంబు గావించుచు విహిత కాలంబులనుపవసించుచు అంగనలందు అంగనాసక్తులందు ప్రయోజన మాత్ర భాషణంబులనర్చుచు గురుపరాంగనల వలన అభ్యంగ కేశ ప్రసాధన శరీరమర్దన మజ్జన రహస్య యోగంబులు వర్జించుచు గృహంబున నుండక జితేంద్రియత్వంబున సత్యభాషణుండై సంచరింపవలయు. శ్రద్ధగా విను ధర్మరాజా. ముందుగా బ్రహ్మచర్య లక్షణాలు చెప్తాను. బ్రహ్మచారి మౌంజీ కౌపినం యజ్ఞోపవితం
కృష్ణాజనం, పలాసదండం, కమండలం, దర్భలు ధరించాలి. కేశ సంస్కారం చేసుకొనరాదు. శీలవంతుడై ప్రవర్తించాలి. మౌనంగా 3 పూటలు బ్రహ్మగాయత్రిని జపించాలి. ప్రాతకాల, సాయంకాలలో సూర్యోపసనం, అగ్ని ఆరాధన, గురువందనం, దేవతార్చన చేస్తుండాలి. ఈ గురువు గారి గృహంలో దాసుని వలె భక్తిగా, వినయంగా, సౌమ్యంగా ఉంటూ వేదాలు వల్లెవేయాలి. అధ్యాయానికి ఆరంభంలోనూ చివర ఆచార్యదేవులకు పాదాభివందనం చేయాలి. ఉదయం సాయంకాలం మంచి గృహస్థుల నుంచి భిక్షాన్నం గ్రహించి గురువులకు నివేదించి వారి అనుజ్ఞతో మితంగా భుజించాలి. నియమిత దినాలలో ఉపవాసాలు ఉండాలి. స్త్రీలతోనూ స్త్రీలోలులతోనూ అనవసరంగా సంభాషించరాదు. బ్రహ్మచారి గురుపత్నులతో పరాంగణలతో తల అంటించుకోవటం, తల దువ్వించుకోవటం, శరీరం పట్టించుకోవటం, స్నాన సపర్యలు చేయించుకోవటం, ఏకాంతంగా ఉండటం పనికిరాదు. ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉండక జితేంద్రియుడై సత్యభాషణుడై మెలగాలి. పొలతిదావన్నీ పురుషుడాజ్యఘటంబు కరగకుండరాదు కదిసెనేని. పొలతిదావన్నీ పురుషుడాజ్యఘటంబు కరగకుండరాదు కదిసెనేని. బ్రహ్మయైన కూదు బట్టకమానడు వడుగు కింతి పొత్తు వలదు వలదు. వడుగు కింతి పొత్తు వలదు వలదు. స్త్రీ సాంగత్యం ఏమాత్రం తగదు. స్త్రీ దావాగ్ని వంటిది. పురుషుడు నేతి పాత్ర వంటివాడు. సెగ తగలగానే పాత్రలోని నెయ్యిలా కరిగిపోతాడు. బ్రహ్మదేవుడు అంతటివాడు తన కూతురుపై వ్యామోహంతో పట్టుకున్నాడు కదా. కాబట్టి బ్రహ్మచారికి ఆడవారి సాన్నిహిత్యం పనికి రాదు. వినుము, స్వరూప సాక్షాత్కారమున దేహి బహిరింద్రియాధికంబైన అంతయు ఆభాసమాత్రంబుగా నిశ్చయించి ఎందాక జీవుండు స్వతంత్రుండైన ఈశ్వరుండుగాకుండు అంతదడవు అంగన ఇది పురుషుండనేనడి బుద్ధిమానుట కర్తవ్యంబు కాదు. బ్రహ్మచారి యతి గృహస్థులందెవ్వడైన చిత్తంబు పరిపక్వంబుగాక అద్వైతానుసంధానంబు చేసిన మూఢుండగుంగావున రహస్యంబున పుత్రికనైనండాయకుండవలయు. ధర్మరాజా, ఆలకించు. ఆత్మసాక్షాత్కారం పొంది ఇంద్రియాలకు కనిపించే బాహ్య ప్రపంచం అంతా స్వప్నమాత్రమేనని ఎరిగి తనకు పరబ్రహ్మకు భేదం లేదని ఎప్పటివరకు గ్రహించడో అప్పటివరకు స్త్రీ పురుష భేదభావం వదలుట భావ్యం కాదు. కాబట్టి బ్రహ్మచారి, యతి, గృహస్థుడు ఎవరైనా సరే మనస్సు పరిపక్వం చెందకుండా అద్వైతాను సంధానం చేసుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కనుక కన్న కుమార్తెతో కూడా రహస్యంగా ఏకాంతంగా మెలగరాదు. శిరమునమేన సంస్కృతులు చేయక చందనభూషణాద్యలంకరణములెల్లమాని ఋతుకాలమున నిజ భార్య పొందుతున్ తరుణుల చూడబారగ ధృతవ్రతుడై మధుమాంసవర్జ్యై గురుతర వృత్తితో మెలగు కోవిదుడొక్క గృహస్థు భూవరా. రాజా, ధర్మరాజా, శిరోజ సంస్కారాలు, అభ్యంగనాది సంస్కారాలు మానుట, చందనం, భూషణాలు మున్నగు అలంకారాలు విడిచిపెట్టుట, తన భార్యను రుజువైన సమయంలో మాత్రమే పొందుట, ఇతర స్త్రీలను చూసి మోహం చెందకుండా ఉండుట, చక్కని మనస్థైర్యం కలిగి ఉండుట, మధు మాంస విసర్జన, మిక్కిలి ఉత్తమమైన నడవడికతో మెలుగుట కలిగి తన ధర్మం నిర్వర్తించు కోవిదుడే ఉత్తమ గృహస్థుడు. మరియు ద్విజుండు గృహస్థుండై గురువుల వలన ఉపనిషదంగ సహితంబైన వేదత్రయంబును పఠించి నిజాధికారానుసారంబుగా అర్ధ విచారంబు చేసి తన బలంబు కొలంది గురువులకు అభీష్టంబుల సంగి గృహంబున నుండే వనంబున నుండే నైష్ఠికత్వంబునాశ్రయించి ప్రాణులతోడ జీవించుచు గురువునందు
అగ్నియందు ఆత్మయందు సర్వభూతంబులందు అచ్యుత దర్శనంబు సేయుచు ఇంద్రియ వ్యసనాదిమగ్నుండుగాక ఎరుక కలిగి వర్తించుచు పరబ్రహ్మంబునందు. మరియు బ్రాహ్మణుడైన గృహస్థుడు గురువులు వలన షడంగాలు అనే వేదాంగాలైన ఉపనిషత్తులు, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషములను వాటితో సహా ఋక్, యజు, సామ వేదాలనే వేదత్రయాన్ని పఠించాలి. తన స్థాయికి తగినట్లు వాటి అర్థ విచారణ చేయాలి. యథాశక్తి గురువులు అభీష్టాలు తీర్చాలి. ఇంటిలో ఉన్నా వనంలో ఉన్నా నిష్ఠాగరిష్ఠుడై ఉండాలి. ఇతర జీవాలతో సహజీవనం సాగిస్తూ ముఖ్యంగా గురువుల అగ్నులయందు తనయందు సర్వభూతములందు అచ్యుతుడైన పరమాత్మను దర్శించాలి. అట్టి గృహస్థుడు ఆత్మజ్ఞానంతో ఇంద్రియ లోలత్వం లేకుండా జీవించి పరబ్రహ్మమును చేరుకుంటాడు. వినుము వనప్రస్థునకున్ ముని కథితములైన నియమములు గలవా చొప్పున వనగతుడై మెలగెడి ఘనుడు మహర్లోకమునకు గమనించు నృపా. వినవయ్యా నరనాథ. ధర్మజ, ఇక వానప్రస్థాశ్రమ ధర్మాలు చెప్తాను. వానప్రస్థాశ్రమం స్వీకరించినవాడు అడవులకు వెళ్లి మునివృత్తి అవలంబించాలి. ఋషీశ్వరులు నియమించిన నియమాలు పాటించిన పుణ్యాత్ముడు మహర్లోకం చేరతాడు. అటమీద గృహస్థాశ్రమంబు విడిచి వనంబునకుందని దున్నక పండెడి నీవారాధికంబులు అగ్నిపక్వంబు చేసి ఉండే నామంబులు చేసి ఉండే అర్కపక్వంబులైన ఫలాదులుండే భక్షించుచు వన్యాహారంబుల నిత్యకృత్యంబులైన చరు పురోడాశంబులు నర్చుచు ప్రతిదినంబును పూర్వ సంచితంబులు పరిత్యజించి నూతన ద్రవ్యంబులు సంగ్రహించుచు అగ్ని కొరకు పర్ణశాలైన పర్వత కందరంబైన ఆశ్రయించుచు హిమవాయువన్ని వర్షాతపంబులను సహించుచు నఖశ్మశ్రు కేశ తనూరుహంబులు ప్రసాదితంబులు చేయగా జటిలుండై వసించుచు దండాజన కమండలు వల్కల పరిచ్ఛదంబులు ధరించి 12 8 4 2 1 వత్సరంబైన తపప్రయాసంబున బుద్ధినాశంబుగాకుండా ముని అయి చరించుచు దైవవశంబున జరారోగంబుల చేతజిక్కి నిజ ధర్మానుష్ఠాన సమర్థుండుగాని సమయంబున నిరశనవ్రతుడయి అగ్నుల ఆత్మారోపణంబు చేసి సన్యసించి ఆకాశంబునందు శరీరరంధ్రంబులును గాలియందు నిశ్వాసంబును తేజంబులోపలను ఉష్మంబును జలంబుల రసంబును ధరణియందు శల్యమాంస ప్రముఖంబులును వన్నియందు వక్తవ్యంబుతోడ వాక్కును ఇంద్రునియందు శిల్పంబుతోడ కరంబులును విష్ణునియందు గతితోడ పదంబులును ప్రజాపతి రతితోడ ఉపస్తంబును మృత్యువందు నిసర్గంబుతోడ పాయువును దిక్కులందు శబ్దంబుతోడ శ్రోత్రంబును వాయువందు స్పర్శంబుతోడ త్వక్కును సూర్యుని యందు రూపంబుతోడ చక్షువులును సలిలంబులందు ప్రచేత సహితయైన జిహ్వయు క్షితియందు గంధసహితంబైన ఘ్రాణంబును చంద్రుని యందు మనోరథంబులతోడ మనంబును కవి అయిన బ్రహ్మయందు బోధంబుతోడ బుద్ధియు రుద్రుని యందు అహంకారంబుతోడ మమత్వంబును క్షేత్రజ్ఞునియందు సత్వంబుతోడ చిత్తంబును పరంబునందు గుణంబులతోడ వైకారికంబును దిందించి అటమీద పృథివిని జలంబునందును జలంబును తేజంబునందును తేజంబును వాయువందును తేజంబును వాయువునందును వాయువును గగనంబునందును గగనంబును అహంకారతత్వంబునందును అహంకారంబును మహత్తత్వంబునందును మహత్తత్వంబును ప్రకృతియందును ప్రకృతిని అక్షరుండైన పరమాత్మయందును లయంబునొందించి చిన్మాత్రావశేషుడుండైన క్షేత్రజ్ఞుని అక్షరత్వంబున ఎరింగి ద్వయరహితుండై దగ్ధకాష్ఠుండైన వన్నిచందమ్మున పరమాత్మయైన నిర్వికార పరబ్రహ్మమునందు లీనుండు కావలయును. గృహస్థాశ్రమ ధర్మాలు చక్కగా నిర్వర్తించిన పిమ్మట వానప్రస్థాశ్రమం ఆరంభించాలి. అరణ్యాలలో నివసించాలి.
అక్కడ దున్నకుండా దొరికే తృణధాన్యాలు ఉడకబెట్టినవి కాని, పచ్చివి కాని, ఎండలో ఎండిన ఫలాలు కాని భుజిస్తూ జీవించాలి. అడవిలో లభించే ఆహారాలతో హవిస్సు పురోడాంసాదులు చేస్తూ ప్రతి నిత్యం యజ్ఞం నిర్వహించాలి. నిన్నటి రోజు మిగిలిన పదార్థాలను పారేసి ఏ రోజుకారోజు క్రొత్తవి సంపాదించుకోవాలి. అగ్నిని కాపాడుకోవటం కోసం పర్ణశాలను కాని, కొండగుహను కాని ఆశ్రయించవచ్చును. గాలి, చలి, ఎండ, వాన మున్నగు వాటిని సహించాలి. గడ్డం గీసుకోరాదు, క్షౌరం పనికిరాదు, తల దువ్వుకోరాదు. కేవలం జటిలుడై జీవించాలి. దండం, కమండలం, జింక చర్మాలు, నారబట్టలు ధరించాలి. 12 కాని, 8 కాని, 4 కాని, 2 కాని, 1 సంవత్సరం కాని ఏకాగ్రచిత్తంతో తపస్సు చేయాలి. ఈ బుద్ధిని చలించనీయకుండా మౌనియే జీవించాలి. దైవవశాత్తు కాని, వృద్ధాప్యం వల్ల కాని, రోగం వల్ల కాని తన ధర్మాలు, అనుష్ఠానాలు చేయలేని పరిస్థితులలో నిరాహార వ్రతం పూనాలి. ఆత్మయందు అగ్నులను ఆరోపణ చేసి సన్యసించాలి. శరీర రంధ్రాలను ఆకాశంలోనూ, నిశ్వాసం గాలిలోనూ, శరీరంలోని వేడిని తేజస్సులోనూ, రసం జలంలోనూ, శల్య మాంసాదులను మట్టిలోనూ విలీనం చేయాలి. వాక్కును వక్తృత్వంతో పాటు అగ్ని యందు, హస్తద్వయాన్ని శిల్పంతో పాటు ఇంద్రుని యందు, పాదద్వయాన్ని నడకతో పాటు మృత్యువునందు, శ్రోత్రద్వయాన్ని శబ్దంతో పాటు దిక్కులయందు, చర్మాన్ని స్పర్శతో పాటు వాయువునందు, కళ్లను రూపంతో పాటు సూర్యుని యందు అనుసంధానం చేయాలి. జిహ్వను వరుణ సహితంగా నీటి యందు, నాస్కను గంధ సహితంగా భూమి యందు, మనస్సును మనోరథంతో పాటు చంద్రుని యందు, బుద్ధిని బోధంతో పాటు కవి అయిన బ్రహ్మయందు, మమత్వమును అహంకారంతో పాటు రుద్రుని యందు, మనస్సును సత్యంతో పాటు క్షేత్రజ్ఞుని యందు, వికారం పొందిన క్షేత్రజ్ఞుని గుణాలతో పాటు పరబ్రహ్మము నందు విలీనం చేయాలి. ఈ విధంగా ఆయా విషయేంద్రియాలను ఆయా అధిదేవతలతో ఐక్యం కావించాలి. అటు పిమ్మట పృథ్విని జలంలోనూ, జలమును తేజస్సులోనూ, తేజస్సును వాయువులోనూ, వాయువును గగనంలోనూ, గగనమును అహంకార తత్వములోనూ, అహంకారాన్ని మహత్తత్వంలోనూ, మహత్తత్వమును ప్రకృతిలోనూ, ప్రకృతిని శాశ్వతుడైన పరమాత్మలోనూ లయం చేయాలి. అప్పుడు కేవలం చిన్మయుడుగా మిగిలిన క్షేత్రజ్ఞుడిని జ్ఞానంతో తెలుసుకుని అద్వైతుడై కట్టెలను దహించిన అగ్నివలే పరమాత్మ అయిన నిర్వికార బ్రహ్మములో విలీనం కావాలి. అనగవన ప్రస్తుండై చనిత ధర్మంబులిట్లు సలుపుచు మరియున్ మననేని సన్యసింపంజను అటమీదటను ముక్త సంగత్వమునన్. పుణ్యుడా, ధర్మజ్ఞ, మానవుడు వానప్రస్థాశ్రమం స్వీకరించి ఆ ధర్మాలు పాటిస్తూ జీవించి పిమ్మట ముక్త సంగుడై సన్యాసాశ్రమం తీసుకోవచ్చు. ఇట్లు వానప్రస్థాశ్రమంబు జరిపి సన్యసించి దేహమాత్రావశిష్టుండును, సర్వభూత నిరపేక్షుండును, భిక్షుండును, నిరాశ్రయుండును, ఆత్మారాముండును, సర్వభూత సముండును, శాంతుండును, సమచిత్తుండును, నారాయణ పరాయణుండునై కౌపీనంబను ఆచ్ఛాదన మాత్రంబైన వస్త్రంబు ధరించి దండాది వ్యతిరిక్తంబులు విసర్జించి ఆత్మపరంబులు గాని శాస్త్రంబులు తర్కింపక జందును లక్షీకరింపక శిష్యులకు గ్రంథంబులు వంచించి ఉపన్యసింపక బహువిద్యలం జీవింపక మత్తాది వ్యాపారంబులను లసిల్లక పెక్కు దినంబులొక్క ఎడవసింపక ఊరూరొక్కొక్క రాత్రి నిలుచుచు కార్యకారణం వ్యతిరిక్తంబైన పరమాత్మయందు విశ్వంబు దర్శించుచు సదసన్మయంబైన విశ్వంబునందు పరబ్రహ్మంబైన ఆత్మనవలోకించుచు జాగరణ స్వప్న సంధి సమయంబుల ఆత్మ నిరీక్షణంబు సేగుచు ఆత్మకు బంధమోక్షణంబులు మాయామాత్రంబులు గాని వస్తు ప్రకారంబున లేవనీను దేహంబునకు జీవితంబు ధ్రువంబుగాదనీయును మృత్యువు ధ్రువంబనీయును ఎరుంగుచు భూతదేహంబుల సంభవనాశంబులకు
మూలంబైన కాలంబు ప్రతీక్షించుచు ఈ విధంబున జ్ఞానోత్పత్తి పర్యంతంబు జరించి అటమీద విజ్ఞాన విశేషంబు సంభవించిన పరమహంసుండై దండాది చిన్నంబులు ధరించి ధరింపకయుండే బహిరంగ వ్యక్త చిన్నుండుగాక అంతరంగ వ్యక్తంబైన ఆత్మానుసంధానంబు కలిగి మనీషి అయిన బాహ్యానుసంధానుభావమున మనుష్యులకు తన వలన ఉన్మత్త బాలము కుంతెరంగు చూపుచుండవలయును. సన్యాసాశ్రమం స్వీకరించిన సన్యాసి దేహమాత్రావశిష్ఠుడై ఉండాలి. సర్వభూతములందు నిరపేక్షుడుగా, శుకుడుగా, ఆత్మారాముడుగా, సర్వప్రాణి సమభావం కలవాడిగా, శాంతుడుగా, సమచిత్తుడుగా ఉండి సదా నారాయణ పరాయణుడై తేజరిల్లుతూ ఉండాలి. సన్యాసి శరీరం మీద గోచి మాత్రమే ధరించాలి. దండ కమండలాలు విసర్జించాలి. ఆత్మపరములు కానట్టి శాస్త్రాలను విసర్జించాలి. జ్యోతిషం మొదలైన లౌకిక విద్యలు పరిత్యజించాలి. కుతర్కాలకు పోకుండా, ఎట్టి పక్షపాతం పెట్టుకోకుండా ఆత్మచింతనలోనే నిమగ్నమైన సమాధి నిష్ఠలో ఉండాలి. శిష్యులకు వంచనతో గ్రంథాలు బోధించరాదు. రకరకాల విద్యలు ప్రదర్శింపరాదు. మత్తతలో నిమగ్నుడు కారాదు. పెక్కుదినాలు ఒకే చోట నివసించకూడదు. ఒక ఊరిలో ఒక రాత్రి మాత్రమే గడపవచ్చు. కార్యకారణాలకు అతీతమైన పరమాత్మలో విశ్వాన్ని దర్శిస్తూ సత్ అసత్ పదార్థాలతో నిర్మితమైన ఈ విశాల విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను సందర్శిస్తూ ఉండాలి. జాగరణ, స్వప్న, సంధి సమయాలలో ఆత్మనిరీక్షణ చేయాలి. ఆత్మకు బంధమోక్షణాలు మాయామాత్రాలు కాని వాస్తవంగా లేవు అని భావించాలి. జన్మకు జీవితం స్థిరం కాదని, మృత్యువు నిశ్చయం అని తెలుసుకొని ప్రవర్తించాలి. సకల జీవకోటి పుట్టుకలకు, నాశములకు కాలం మూలం అని గ్రహించి అట్టి కాలం కోసం నిరీక్షిస్తూ ఉండాలి. ఈ విధంగా జ్ఞానోత్పత్తి వరకు ప్రవర్తించి అటు పిమ్మట విజ్ఞాన విశేషం ప్రాప్తిస్తే పరమహంస అయి దండాది చిహ్నాలు ధరించి కాని, ధరించకుండా కాని అంతరంగంలో ఆత్మను అనుసంధానం చేయగలిగి విజ్ఞానియే ప్రకాశించాలి. బాహ్యానుసంధానాలు వలన ఇతరులకు పిచ్చివాని లాగా, అమాయక బాలుని లాగా, ముగవాడి లాగా కనిపించాలి. మునివల్లభుడజగరుడను సునయుండు హిరణ్యకశిపుసూనుండును మున్నొనరించిన సంవాదము వినుమీ అర్థంబునందు వెలయు నరేంద్ర. మహారాజా, ధర్మరాజా, పూర్వకాలంలో అజగరు డని మరొక పేరు గల సునీయుడు అనేడి మునీశ్వరునికి హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడికి సంవాదం జరిగింది. దానిలో పరమహంస ధర్మాలు, వాటి మహత్మ్యము చక్కగా వివరింపబడ్డాయి. ఆ వివరాలు చెప్తాను, శ్రద్ధగా విను. తొల్లి భగవత్ప్రియుండైన ప్రహ్లాదుండు కతిపయామాత్య సమేతుండై లౌకిక తత్వములెరింగడి కొరకు లోకంబుల సంచరించుచు ఒకనాడు కావేరీ తీరంబున సహ్య పర్వత తడంబున ధూళిధూసరితంబులైన కరచరణాద్యవయంబులతోడ గూఢంబైన నిర్మల తేజంబుతో కర్మాకార వచోలింగవర్ణాశ్రమాదుల ఎవ్వరికి నెరుంగబడక నేల నిద్రించుచు అజగర వ్రతధరుండైన మునింగని డాయంజని విధివత్ ప్రకారంబున అర్చించి ముని చరణంబులకు శిరంబు మోపి మ్రొక్కి అతని చరిత్రంబు తెలియ నిశ్చయించి ఇట్లనియే. మహాభక్తుడైన ప్రహ్లాదుడు చక్రవర్తిగా రాజ్యం ఏలుతూ ఒకమారు లౌకిక వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలని కొందరు మంత్రులను వెంటబెట్టుకుని లోక సంచారానికి బయలుదేరాడు. అలా వెళ్తూ కావేరీ తీరం చేరుకున్నాడు. అక్కడ సహ్యపర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఆ పర్వత సానువులలో సంచరిస్తుండగా ప్రహ్లాదుడు అక్కడ దుమ్ము కొట్టుకుపోయిన దేహంతో అజగర వ్రత దీక్షలో ఉన్న ఒక మునీశ్వరుడు కనబడ్డాడు.
శరీరం ధూళదుసరితమైన ఆయన అద్భుతమైన తేజస్సు నిగూఢంగా ప్రకాశిస్తున్నది. ఆయన కార్యం వలన కాని, ఆకారం వలన కాని, మాట వలన కాని, లింగభేదం వలన కాని, వర్ణాశ్రమాదుల వలన కాని ఏమాత్రం గుర్తించడానికి వీలులేకుండా కొండచిలువ అజగరం వలె నిర్వికారంగా నేలపై పడుకుని ఉన్నాడు. ప్రహ్లాదుడు ఆ మునీశ్వరుని సమీపించి యథావిధిగా పూజించి నమస్కరించాడు. ఆయన పవిత్ర చరిత్ర తెలుసుకోవాలని ఇలా పలికాడు. భూమినుద్యోగి అయి భోగి అయ్యుండెడి నరుని కైవడి మునినాథ, నీవు ఘన శరీరము దాల్చి కదలవు చిత్రము. ఉద్యమయుక్తునకు గాని ధనము లేదు, ధనవంతునకు గాని తగు భోగములు లేవు, భోగికి గాని సంపూర్ణమైన తనువు లేదు, ఉద్యోగ ధన భోగములు లేక నేల నూరకవడి నిద్రవోవు, నీకు నెట్లు కలిగే నిరుపమ దేహము. సముడనార్యుడవు విశారదుడవు, బుద్ధినిధివి జనుల పొగడవు తెగడవు, నిద్ర ప్రతిదినంబు నిలుపనేల. ఓ మునివర్య, మహాభోగి వలె జీవితం గడిపేవాడి లాంటి గొప్ప శరీరాన్ని పొందిన నీవు కదలకుండా ఇలా శయనించి ఉన్నావు. నీవు సామాన్యుడవు కావు, పరమాద్భుతమైన మూర్తివి. నీ నడవడిక బహు విచిత్రంగా ఉన్నది. లోకంలో ఎంతో కష్టపడి ప్రయత్నించే వాడికే కాని ధనం లభించదు. ధనం ఉన్నవాడికే కాని భోగాలు జరగవు. భోగాలు ఉన్నవాడు తప్ప బాగా శరీర పోషణ చేసుకోలేడు. అలా బాగా పోషణ జరుగుతున్నవాని శరీరం సౌందర్యంతో ప్రకాశిస్తుంది. కాని ఏ వృత్తిలోనూ శ్రమించకుండా, ఏ ధన భోగాలు లేకుండా, ఏ ప్రయత్నం లేకుండానే కటికరాతి నేలమీద పడుకుని నిద్రించే నీకు ఇంతటి అసమాన సుందర దేహం ఎలా వచ్చింది? నీవు మహానుభావుడవు, పూజనీయుడవు, తత్వవిశారదుడవు, సర్వసముడవు, జనులను దూషించవు, భూషించవు. సమదృష్టి అలవర్చుకున్న స్థితప్రజ్ఞుడవు. అటువంటి నీవు ఇలా ప్రతిదినం నిద్రలో ఎందుకు గడుపుతున్నావు స్వామి? చెప్పు, తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు ప్రహ్లాదుడు. అని ఇట్లు ప్రహ్లాదుండడిగిన వికసిత ముఖుండయి మునీంద్రుండు తదీయ మధురాలాప సుధారస ప్రవాహంబులు కన్నంబుల పరిపూర్ణంబులైన అతని నవలోకించి ఇట్లనియే. అలా పలికిన ప్రహ్లాదుని మధురమైన మాటలు సుధారసంలా వినులకు విందు చేయగా ఆ అజగరముని ఆనందంతో వికసించిన ముఖం కలవాడే అతనితో ఇలా అన్నాడు. ఆంతరంగిక దృష్టినంతయునెరుగుదు ఆర్య సమ్మతుడ నీవసురవర్య, విశ్వజంతువుల ప్రవృత్తి నివృత్తి లక్షణములు నీవెరుంగనివిలేవు, నీ ఎరుంగనివిలేవు. భగవంతుడగు హరిపాయక నీ మనోవీధి రాజిల్లుచు వెలుగురేని క్రమమున బహుళాంధకారంబు పరిమార్చు. పరమసాత్వికుడవు భద్రబుద్ధివైన నీవు నన్ను నడిగెడుగావున, భద్రబుద్ధివైన నీవు నన్ను నడిగెదుగావున. విన్న ధర్మమెల్ల విస్తరింతు నిన్ను చూడగలిగే, నీతోడి మాటల ఆత్మశుద్ధి గలిగే అనగ చరిత. ఓ పుణ్యాత్మ, దానవోత్తమ ప్రహ్లాద, నేను నిన్ను దర్శించగలిగాను. నీతో మాట్లాడుట వలన నా మనస్సు పరిశుద్ధమైంది.
దివ్యదృష్టితో నీకు సమస్తము తెలుస్తాయి. నీవు పెద్దలకు ప్రియమైన వాడవు, పరమ సాత్వికుడవు. ఈ విశ్వంలోని ప్రాణికోటి యొక్క ప్రవృత్తి నివృత్తి మార్గాలలో నీకు తెలియనివి లేవు. నీ హృదయంలో అజ్ఞానాంధకారం దరిజేరకుండా భగవంతుడు సూర్యుడి లాగా ప్రకాశిస్తున్నాడు. ఈ సుబుద్ధివి నీవు. నీకు తెలియనిది ఏముంది? అయినా నీవు ధర్మ జిజ్ఞాసతో అడుగుతున్నావు కాబట్టి నేను విన్న ధర్మమును నీకు వివరిస్తాను. వినుము. ప్రవాహకారిణి అయి విషయంబుల చేతం పూరింపరాని తృష్ణచేతంబడి కర్మంబుల పరిభ్రామ్యమానుండనైన నేను నానావిధ యోనులందు ప్రవేశించుచు వెడలుచు ఎట్టకేలకు మనుష్యదేహంబు ధరించి అందు ధర్మంబున స్వర్గద్వారంబును అధర్మంబున శునక శూకరాది తిర్యగ్జంతు యోని ద్వారంబుల నుండి క్రమ్మర మనుష్యుండై పుట్టవలయునని వివేకించి సుఖరక్షణ దుఃఖ మోక్షణంబుల కొరకు ధర్మంబుసేయు దంపతుల వ్యవహారంబుగని సర్వక్రియా నివృత్తి కలిగిన జీవుండు స్వతంత్రుండై ప్రకాశించునని నిర్ణయించి భోగంబులు మనోరథజాత మాత్రంబులు గాని శాశ్వతంబులుగావని పరీక్షించి నివృత్తుండనై ఉద్యోగంబులేక నిద్రించుచు ప్రారబ్ధ భోగంబులను అనుభవించుచూండుదు. ఈ విధంబున తనకు సుఖరూపంబైన పురుషార్థంబు తనయందు కలుగుట ఎరుగక పురుషుండు శైవాల జాల విరుద్ధంబులైన శుద్ధ జలంబుల విడిచి ఎండమావులు జలంబులని పారెడు మూడుని నడువున సత్యంబుగాని ద్వైతంబుజొచ్చి ఘోర సంసార చక్ర పరిభ్రాంతుడయ్యుండు. దైవతంత్రంబులైన దేహాదుల చేత ఆత్మకు సుఖంబును దుఃఖనాశంబును గోరుచు నిరీశుండైన వాని ప్రారంభంబులు నిష్ఫలంబులగు. అదియునుగాక మర్త్యునకు ధనంబు ప్రాప్తంబైన అది దుఃఖకరంబుగాని సుఖకరంబుగాదు. లోభవంతులైన ధనవంతులు నిద్రాహారంబులు లేక రాజచోరయాచక శత్రుమిత్రాది సర్వస్థలంబులందును శంకించుచు దానభోగంబులు మరచియుండుదురు. ప్రాణార్థవంతులకు భయంబు నిత్యంబు శోకమోగ భయక్రోధరాగ శ్రమాదులు వాంఛామూలంబులు వాంఛ లేకుండవలయును. ఓ ప్రహ్లాద, వినవయ్యా. విషయసుఖాల చేత తృప్తి పొందుట సాధ్యం కాని పని. అలా తృప్తి చెందకుండా పరుగులు పెట్టిస్తూ ఉండేది తృష్ణ లేదా దురాశ. అట్టి తృష్ణ వెంటబడి నేను కర్మబంధాలలో చిక్కుకుని సంసార చక్రంలో పరిభ్రమించాను. అనేక రకాలైన జన్మలు ఎత్తాను, మరణించాను. ఈ పరిభ్రమణంలో చిట్టచివరకు ఎట్టకేలకు మానవ దేహం ధరించాను. ఆయా జన్మలలో ధర్మాలు, పుణ్యాలు, అధర్మాలు, పాపాలు చేసి అటు స్వర్గద్వారాలు, ఇటు సునక సూకరాది జంతుగర్భాలలోనూ పుట్టి నానా బాధలు పడిపడి వివేకించి మానవ జన్మ ఎత్తాను. సుఖం సంపాదన కోసం, దోహక విముక్తి కోసం ధర్మం చేసే దంపతులను చూశాను. సమస్త క్రియల నుంచి విముక్తి పొందిన జీవుడు స్వతంత్రుడై ప్రకాశిస్తాడని నిర్ణయించుకున్నాను. భోగాలు కోరికల వలన జనించేవే కాని శాశ్వతాలు కావని పరీక్షించి నిర్ధారించుకున్నాను. కర్మబంధాల నుండి నివృత్తి పొంది ఏ ప్రయత్నము, ఏ కోరికలు లేకుండా ఇలా నిద్రిస్తూ ప్రారబ్ధ భోగాలు అనుభవిస్తూ పడి ఉన్నాను. ఈ విధంగా మానవుడు తనకు కావలసిన సుఖరూపమైన పురుషార్థం తనలోనే జన్మిస్తుందని తెలుసుకోలేకపోతున్నాడు. పరిశుద్ధమైన జల ప్రవాహాన్ని విడిచిపెట్టి ఎండమావుల వెంట పరుగెత్తే మూర్ఖుని వలె జీవుడు అసత్యమైన ద్వైతంలో పడిపోతున్నాడు. ఘోర సంసార చక్రంలో పడి తిరుగుతున్నాడు. దైవతంత్రాలైన దేహాదుల చేత ఆత్మకు సుఖమును, దోహకనాశనము కోరుకునే నిరీసు డైనట్టివాని ప్రయత్నాలు నిష్ఫలాలు అవుతాయి.
అంతేకాక మానవుడికి ధనం లభిస్తే అది దుఃఖం కలిగిస్తుందే కాని సుఖాన్ని కలిగించదు. లుబ్ధులైన ధనవంతులు నిద్రాహారాలు మాని ప్రభువులను, చోరులను, యాచకులను, శత్రువులను, మిత్రులను అందరినీ అనుమానిస్తూ ఉంటారు. దానం చేయటం, అనుభవించటం మర్చిపోతారు. నిత్యం దుఃఖంతో బాధ పడుతూ ఉంటారు. ప్రాణం మీద, ధనం మీద మమకారం ఉన్నవాళ్లను నిత్యం భయం వెంటాడుతూ ఉంటుంది. శోకం, మోహం, భయం, క్రోధం, రాగం, శ్రమ మున్నగు వాటికి కోరికలే కారణం. కాబట్టి కోరికలు లేకుండా ఉండటం శ్రేయస్కరం. సరఘల్ కూర్చిన తేనె మానవులకు సంప్రాప్తమైనట్లు లోభరతుల్ కూర్చిన విత్తముల్ పరులకు ప్రాపించు ప్రాప్తాశి అయి తిరుగబోని మహోరగంబు బ్రతుకున్ దీర్ఘాంగమై ఉండి చిరకాలంబును వాని వర్తనములం చింతించి ఏకాంతినై చిరకాలంబును వాని వర్తనములం చింతించి ఏకాంతినై. తేనెటీగలు కూడబెట్టిన తేనె ఇతరుల పాలైనట్లు లోభులు సంపాదించిన ధనం కూడా పరులకు ప్రాప్తిస్తుందే తప్ప సంపాదించిన వాడికి ఉపయోగపడదు. లభించినదే తిని కదలకుండా పడి ఉండే పెనుసర్పం కూడా చాలా కాలం బ్రతుకుతుంది. నేను చాలా కాలం ఒక కొండ చెలువను పరిశీలించి ఈ నీతిని నేర్చుకున్నాను. అందుకని నేను కూడా ఈ ఏకాంతవాసం చేస్తున్నాను. అజగరమును జుంటీగయు నిజ గురువులుగా తలచి నిశ్చింతుడనై విజనస్థలి కర్మంబుల గజిబిజి లేకున్నవాడ గౌరవ వృత్తిన్. కొండ చెలువ, తేనెటీగ నాకు గురువులుగా స్వీకరించాను. వాటి నుంచి నేను సుగుణాలను నేర్చుకున్నాను. నిశ్చింతగా ఇలా ఈ నిర్జన ప్రదేశంలో ఏ కర్మబంధాల గందరగోళం లేకుండా ముని వృత్తిలో ఇలా జీవిస్తున్నాను. అజినవల్కలదు కూలాంబరంబులు కట్టి అయిన కటకయైన నలరుచుండు ఆందోళికారథహయనాగముల నెక్కి అయిన ఎక్కకయైన నరుగుచుండు కర్పూర చందన కస్తూరికాలేపమైన భూరజమైన నలదుచుండు భర్మశయ్యలనైన పర్ణశిలాతృణ భస్మంబులందైన పండుచుండు మానయుక్తమైన మానహీనంబైన తీయనైన మిగుల తిక్తమైన కుడుదు సగుణమైన గుణవర్జితంబైన అల్పమైన చాలా అధికమైన నేను పట్టుబట్టలు కాని, నారుబట్టలు కాని, జంతు చర్మాలు కాని ఏది లభిస్తే వాటిని ఎలా చక్కగా ధరిస్తానో, ఏవీ దొరకకపోతే అలాగే చక్కగా దిగంబరంగానే ఉంటాను. పల్లకీల మీద కాని, రథాల మీద కాని, గుర్రాల మీద కాని, ఏనుగుల మీద కాని ఎలా ప్రయాణం చేస్తానో, లేదంటే నడిచి అలానే ప్రయాణం చేస్తాను. చందనం, కస్తూరి, అగరు వంటి సౌందర్య లేపనాలు ఉంటే శరీరానికి పూసుకుంటాను. అంత ఆనందంగానూ నేలమీది దుమ్ము అయినా దేహానికి పట్టిస్తాను. బంగారం లాంటి పాన్పుల మీద కాని, ఆకుల పరుపుపై కాని, గడ్డిమేటల మీద కాని, రాయి రెప్పల మీద కాని, బూడిద నేలలో గాని ఎక్కడైనా నిశ్చింతగానే పండుకుంటాను. మానానమానాలు పట్టించుకోను. లభించింది భుజిస్తాను. అది బాగుండవచ్చు, బాగుండకపోవచ్చు, తీయగా ఉండవచ్చు, కటిక చేదుగా ఉండవచ్చు, కొంచెమే కావచ్చు, ఎక్కువదే కావచ్చు. మనస్సులో దేనిని గురించి నాకు చింత లేదు. లేదని ఎవ్వరినడుగను
లేదని ఎవ్వరినడుగను రాదని చింతింప పరులు రప్పించినచో కాదని ఎద్దియుమానను ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్. నాకు ఏ వస్తువైనా లేదు అని మరొకరిని అడగను. ఏదైనా సరే నాకు దొరకలేదు అని బాధపడను. ఎవరు ఏమి తెప్పించి పెట్టినా వద్దని వదిలేయను. కర్మారబ్ధమైన దేనినైనా వలదు అనను. చిత్తంలో దుఃఖంగాని సుఖంగాని లేక ఆనందిస్తూ ఉంటాను. ప్రహ్లాద అజగర సంవాద ఘట్టంలో అజగరవ్రతధారి యైన ముని ప్రహ్లాదునికి తన గురించి చెప్తున్న సందర్భంలోది ఈ పద్యం. అజగరవ్రత నియమాలు అప్రయత్నం, అయాచితం, అవాచితం, అనింద్యం, అక్రోధనం మొదలైన లక్షణాలతో అజగరంలా ఉండటం. అజగరం అంటే కొండ చెలువ. అది ఆహారం కోసం ఎటూ వెళ్లదు. ఒకచోట కదలకుండా ఉంటుంది. ఎప్పుడు దొరికితే అప్పుడే దొరికిన ఆహారం చిన్న పెద్ద అని, మంచి చెడు అని లేకుండా రుచి పచుల పట్టింపు లేక మింగుతుంది. కొన్ని నెలలు దొరకకపోయినా అలా నిరాహారంగానే ఉంటుంది. అయినా పెద్ద దేహంతో మిలమిల మెరుస్తూ ఉంటుంది. నిందింప పరులనెన్నడు నిందింప పరులనెన్నడు వందింప అనేక పీడ వచ్చిన మదినాక్రందింప విభవములకానందింప ప్రకామవర్తనంబున అధిపా. ఓ ప్రహ్లాద మహారాజా, నేను ఇతరులను ఎవరినీ నిందించటం కాని స్తుతించటం కాని ఎన్నడూ చేయను. ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడను. ఎన్ని భోగభాగ్యాలు వచ్చినా ఆనందించను. ఎప్పుడూ స్వేచ్ఛగా నిశ్చింతగా సంతృప్తిగా ఉంటాను. ఇట్లు కోరిక లేక ఒక్క సమయంబున దిగంబరుండనై పిశాచంబు చందంబున వర్తించుచు పెక్కుదినంబులంగోలే పెను పాపవర్తనంబుగైకొని నిమీలిత లోచనత్వంబున ఏకాంత భావంబున విష్ణుని యందు వికల్పంబును భేదగ్రాహక చిత్తవృత్తుల చిత్తంబు అర్థరూప పరిభ్రమణంబుగల మనంబునందు మనంబును అహంకారంబునందు అహంకారంబును మాయయందు మాయను ఆత్మానుభూతి యందు లయంబునొందించి సత్యంబు దర్శించుచు విరక్తి నొంది స్వానుభవంబున ఆత్మస్థితుండనయ్యుండుదు. నీవు భగవత్పరుండవుగావున రహస్యంబైన పరమహంస ధర్మంబు స్వానుభవ గోచరంబైన తిరంగున నీకు హృద్గోచరంబగునట్లు చెప్పితిననిన వినీ. ఈ విధంగా ఏ కోరికలు లేకుండా పూర్వం కొన్నాళ్లు పిశాచం లాగా దిగంబరంగా తిరిగాను. ఇప్పుడు చాలా రోజుల నుండి పెద్ద కొండ చిలువలాగా కళ్ళు మూసుకుని భావం భగవంతుడైన శ్రీ మహావిష్ణువుపై లగ్నం చేసి ఇలా ఉన్నాను. భ్రాంతిని భేదభావం చూపే చిత్తవృత్తిలోనూ చిత్తమును అర్థరూపములపై పరిభ్రమించే మనస్సులోనూ మనస్సును అహంకారంలోనూ అహంకారమును మాయలోనూ మాయను ఆత్మానుభూతిలోనూ కేంద్రీకరించి విలీనం చేశాను. అది మొదలు సత్యదర్శనం చేస్తూ విరక్తి భావం పొందాను. స్వానుభవంతో ఆత్మస్థితి అలవరుచుకున్నాను. నీవు ప్రహ్లాద భక్త శిఖామణివి, పరమ భాగవతుడవు కాబట్టి ఈ రహస్యమైన పరమహంస ధర్మమును నాకు తెలిసినంతవరకు నీకు అర్థం అయ్యేలాగా చెప్పాను అని ఆ అజగరముని అన్నాడు. ఘనునజగరముని వల్లభు ధనుజేంద్రుడు పూజ చేసి తగ వీడ్కొని నెమ్మనమున సంతోషించుచుజనియన్ నిజగేహమునకు శశికుల తిలకా. ఓ చంద్రవంశ వరేణ్య, ధర్మరాజా, అలా చెప్పిన అజగర మునీశ్వరుని మాటలు విని ఆయనను పూజించి
నమస్కరించి సెలవు తీసుకుని ప్రహ్లాదుడు ఆహ్లాదంగా తన అంతఃపురానికి వెళ్ళాడు. అనిన యుధిష్ఠిరుండిట్లనియే. ఇలా చెప్తున్న నారద మహర్షితో ధర్మరాజు ఇలా అన్నాడు. నను ఓటి జడ గృహస్థుడు మునివల్లభ ఇట్టి పదవి మోదమ్మున ఏనుమున జందును వేగమ వినిపింపుము నేడు నాకు విజ్ఞాన నిధి. ఓ నారద మునీశ్వర, నీవు గొప్ప జ్ఞాననిధివి. నీవు చెప్పిన ఈ పరమార్థం ప్రబోధం బాగా నచ్చింది. కాని నా బోటి అజ్ఞాని అయిన గృహస్థుడు అటువంటి పదవిని ఎలా అందుకోగలడో ఆ మార్గం ఇప్పుడు నాకు త్వరగా చెప్పు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, సప్తమ స్కంధము, ఘట్టములు 12, త్రిపురాసుర సంహారము 13, వనాశ్రమ ధర్మంబులు 14, ప్రహ్లాదాజగర సంవాదము